హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా టిగోర్ ఐసీఎన్జీ వెర్షన్ మంచి ఆదరణ పొందుతోంది. లాంచ్ సమయంలో టాటా మోటార్స్ టిగోర్ సిఎన్జీని కేవలం మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే ప్రవేశపెట్టింది. కాగా మార్కెట్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని గత నెలలో టాటా టిగోర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ను సంస్థ లాంచ్ చేసింది. టాటా మోటార్స్ టిగోర్ ఐసీఎన్జీని 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్తో అప్డేట్ చేసి గత నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఇది దేశంలోనే మొదటి సిఎన్జీ ఆటోమేటిక్ సెడాన్గా నిలిచింది. ముందుగా డిజైన్ విషయానికి వస్తే టాటా టిగోర్ ఐసీఎన్జీ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. టాటా టిగోర్ ఐసీఎన్జీలోని అదే హెడ్ లైట్, ఫాగ్ లైట్ సెటప్తో పాటు ముందు భాగంలో అదే ఎల్జీడీ డిఆర్ఎల్లను చూడొచ్చు. కారు ముందు భాగంలో క్రోమ్ మరియు పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తోంది. దీని ద్వారా టిగోర్కు ప్రీమియం లుక్ను జోడిస్తోంది. టాటా టిగోర్ సిఎన్జీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెడాన్లో సైడ్స్ విషయానికి వస్తే డోర్ హ్యాండిల్స్ మరియు విండో ట్రిమ్లపై క్రోమ్ ఫినిషింగ్తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోనూ అదే 14 ఇంచెస్ డ్యూయల్ టోన్ అలాయ్ వీళ్లను కలిగి ఉండటం ద్వారా దాదాపుగా డిజైన్లో మార్పులేమీ కనబడవు. టిగోర్ ఐసీఎన్జీ వెనుక భాగంలో కొన్ని క్రోమ్ ఫినిషింగ్ మరియు స్పష్టమైన లెన్స్ టైల్ లైట్లను చూడొచ్చు. హాలోజన్ ఎల్జీడీల మిక్స్ అండ్ మ్యాచ్ సెటప్తో ఆకట్టుకునేలా ఉంటాయి. కనెక్ట్ చేయబడిన స్పాయిలర్ మరియు పెద్ద ఎల్జీడీ స్పాట్ లైట్ షార్క్ ఫిన్ యాంటీనాతో వస్తోంది. ఇంకా టైల్ గేట్కు రెండు వైపులా టిగోర్ మరియు ఐసీఎన్జీ బ్యాడ్జ్లతో వస్తోంది. పార్కింగ్లో ఇబ్బంది తలెత్తకుండా గుడ్ క్వాలిటీ రివర్స్ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది. టాటా టిగోర్ ఐసీఎన్జీ ఏఎంటీ వెర్షన్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఏఎంటీ గేర్ లివర్ మినహా టిగోర్ ఐసీఎన్జీ క్యాబిన్ మాన్యువల్ గేర్ బాక్స్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. అదే డాష్బోర్డ్ డిజైన్ కలిగి ఉండగా ఏసీ వెంట్స్, బాడీ కలర్ ట్రీట్మెంట్తో వస్తాయి. ఫీచర్ల పరంగా అదే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం అదే డిజిటల్ డిస్ప్లేను కలిగి ఉంది. అదనంగా కేవలం సిఎన్జీ ఫ్యూయల్ లెవెలర్ మాత్రమే ఉంటుంది. కాగా మీరు టాటా టిగోర్ ఐసీఎన్జీని స్టార్ట్ చేసినప్పుడు ఎల్లప్పుడూ ముందుగా సిఎన్జీలోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్కి మారాలనుకుంటే ఇందుకోసం ఇంటీరియర్లో ప్రత్యేకంగా ఓ బటన్ కూడా ఉంటుంది. సీట్లు డిజైన్, లుక్ కూడా ఐసీఎన్జీ మాన్యువల్ మాదిరిగానే ఉంటాయి. ఇది డ్యూయల్ ట్యాంక్ సిఎన్జీ వాహనం అయినప్పటికీ బూట్ స్పేస్ అధికంగా ఉంటుంది. ఈ రెండు సిఎన్జీ ట్యాంకుల సామర్థ్యం 70 లీటర్లు ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే టాటా టిగోర్ ఐసీఎన్జీ ఏఎంటీ అదే 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది. సిఎన్జీ మోడ్లో 73.4 PS శక్తిని మరియు పెట్రోల్ మోడ్లో 86 PS శక్తిని ఉత్పత్తి చేస్తుండగా గరిష్ట టార్క్ అవుట్పుట్ 95 Nm వద్ద అలానే ఉంటుందని గమనించాం. ప్రస్తుతం ఈ ఇంజన్ 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంది. తక్కువ ధరలో అధిక మైలేజ్ను పొందేందుకు చాలామంది సిఎన్జీ కారుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వారి కోసం ఈ టాటా టిగోర్ ఐసీఎన్జీ ఏఎంటీ వెర్షన్ మంచి ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.